మనం దీపం వెలిగించేటప్పుడు ఫస్ట్ నూనె పోసి దీపం వెలిగించాలా? ఒత్తులు వేసిన తర్వాత దీపం వెలిగించాలా? ఇక్కడ కూడా ఒక కారణం చెప్తానమ్మా నేను. ఎందుకంటున్నానంటే, ఇక్కడ కూడా నేను ఒక కథ చెప్తాను మీకు. నేను సహజంగా రచయిత్రిని కాబట్టి, కొంచెం కథలతోటి మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారి చాలా చక్కగా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. చేసి చివరి దశలో తన వ్యాపారాన్ని ఎవరికి అప్పగించాలా అని ఒక ఆలోచనలో పడ్డాడు. పడి అతనికి ముగ్గురు కొడుకుల్ని పిలిచాడు. పిలిచి తలా ఒక రూ. 100 ఇచ్చాడు. తలా ఒక రూ. 100 అనుకోండి, కొంత అమౌంట్ డబ్బులు ఇచ్చాడు. ఇచ్చి వీటితో మీరు ఒక గదిని నింపాలి. ఎవరు ఒక్కొక్క గదిని ఆ ఇచ్చిన డబ్బులతో వాళ్ళు నింపగలగాలి. ఎంత మ్యాక్సిమం నింపగలిగితే వాళ్ళకి నేను నా వ్యాపారానికి వ్యాపారానికి నా దీనిగా పెట్టుకుంటాను అని అన్నాడు. అంటే సరే అన్నారు. పెద్ద కొడుకు ఏం చేశాడు, గడ్డి కొంటే బోలెడు వచ్చేస్తుంది, గదంతా నిండిపోతుంది, కాబట్టి గడ్డి కొని గది నింపేశాడు. ఇంకొకడికి ఏం చేశాడు, కాగితం ముక్కలు, గడ్డి గాదం, ఇంకేదో చెత్త, వీటన్నిటితో ఒక గదిని నింపాడు. కానీ మూడో కొడుకు ఏం చేశాడంటే, ఆ డబ్బంతా ఖర్చు పెట్టకుండా కేవలం ఒక రూ. 10 ఒక మట్టి ప్రమిద తీసుకొని, ఒక ఒత్తి తీసుకొని, ఒక దీపం తీసుకొని వెలిగించాడు. వెలుగుతోటి గది మూలలా నిండిపోయింది, గదంతా నిండిపోయింది. అప్పుడు ఆ పూజారి అతను చాలా సంతోషించి ఆ వ్యాపారి తన మూడో కొడుక్కి తన వ్యాపారాన్ని అంతా అప్పగించాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీపం అనేది జ్ఞానానికి ప్రతీక, మనలో ఉన్న తెలివికి, మనలో ఉన్న వెలుగుకి ప్రతీక. వెలుగు అంటేనే భగవంతుడు. ఆ వెలుగుని మనలో ఐక్యం చేసుకోవడానికి, మనలో ఉన్న వెలుగుని బయటికి తీసుకురావడానికే ఈ దీపం. భగవంతుడు అందరిలోనూ అగ్ని రూపంలో కొలువై ఉంటాడు. అహం వైశ్వానరో భూత్వా అని చెప్పాడు. అంటే వైశ్వానరుడు అనే అగ్ని రూపంలో మిగిలిన జీవులందరిలోనూ భగవంతుడు ఉంటాడు. అందువల్లే మనకు శరీర ఉష్ణోగ్రత ఉంది. మనలో అగ్ని ఉండడం వల్లే మన శరీరానికి ఒక ఉష్ణోగ్రత ఉంది. మనం తిన్నది జీర్ణం అవుతుంది. కాబట్టి ఆ తిన్నది జీర్ణం చేసే శక్తి అగ్ని ఏదైతే ఉందో అది భగవంతుడు. కాబట్టి మనం దీపం వెలిగిస్తే ఇది మన ఆత్మకి ప్రతీక అన్నట్లుగా మనం దీపాన్ని వెలిగిస్తాం. దీపారాధన చేసేటప్పుడు మనం కుందిలో ఫస్ట్ ఒత్తి వేశాక నూనె వేయాలా, నూనె పోసిన తర్వాత ఒత్తి వెలిగించాలా అనేది సందేహం. నూనె వేసిన తర్వాత ఒత్తి వెలిగించాలా, ఒత్తి వేసిన తర్వాత నూనె వేయాలా అని. కానీ సాధారణంగా పెద్దలు ఏం చెప్తారంటే, ముందు దీపారాధన కుందిలో నిండుగా నూనె పోసి తర్వాత ఒత్తులు పెట్టండి అని చెప్తారు. ఎలా పెట్టినా ఏది పెట్టినా మనిషిలో శ్రద్ధ ముఖ్యం, మన ఆత్మజ్ఞానం ముఖ్యం. కానీ పెద్దలు ఆచరించండి అని చెప్పారంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. కాబట్టి పెద్దలు చెప్పింది ఆచరించడం అంటే ముందుగా నూనె పోసి తర్వాత ఒత్తులు వేసి వెలిగించడం అన్నది మంచి సంప్రదాయం.